అబ్బాయి తప్పు చేయలేదు నిప్పు మీ లోకేష్ బాబుని మీరు అనుకుంటే మా జగనన్న గారు డిమాండ్ చేసినట్టుగా మీరు సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. తప్పు జరగలేదని మీరు అనుకుంటున్నారు కదా, తప్పు జరగనప్పుడు జాతీయ స్థాయిలో ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న మీరు సిబిఐ ఎంక్వైరీ మీకు మీరుగా మా అబ్బాయి నిప్పు తప్పు చేయలేదు, నా కొడుకు నీతిమంతుడనే నిరూపించుకునే అవకాశం మీకున్నప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారని వేదిక నుండి ప్రశ్నిస్తున్నాం. ఎవరో ఒక నిరుద్యోగ ఒక తమ్ముడు పోలవరం నుండి లేదు, కృష్ణా జిల్లాకు చెందినటువంటి మరో తమ్ముడు ఈ రోజు కోర్టుకు వెళ్లకుండా ఉంటే ఈ డిఎస్సీ మీద జరిగినటువంటి అవకతవకలు ఈ ప్రపంచానికి తెలిసేది కాదు అని కూడా మీరు మసిపూసి మారడికే చేసేవాళ్ళు. ఏంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు భయపడుతున్నారు? మీరు 94-95 ప్రాంతంలో కృష్ణమనాయుడు గారు విద్యాశాఖ మంత్రిగా ఉంటే 10th పేపర్ లీక్ అయితే నైతిక బాధ్యత వహించి ఆ రోజు మీ జిల్లాకే చెందిన గాలి ముద్ది కృష్ణమనాయుడు గారు రాజీనామా చేసిన విషయం మర్చిపోయారని అడుగుతున్నాను మిమ్మల్ని. వ్యక్తి మీద ఆరోపణ వచ్చినప్పుడు సాక్షాత్తు ఆ వ్యక్తి మీ సొంత పుత్రరత్నం అయినప్పుడు ఆ వ్యక్తి విద్యాశాఖ మంత్రి అయినప్పుడు ఆహ్వానించాలి కదా. అది చేయకపోగా మా జగనన్న సారథ్యంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డిఎస్సీ మీద శాంతియుతంగా మేము ధర్నాలు ర్యాలీలు నిరాహార దీక్షలు చేస్తుంటే బోండా ఉమాగారు లాంటి ఒక గుండాలు తీసుకొచ్చి మీరు దాడులు చేయిస్తున్నారు. ఏంటి మీ పరిపాలన? ఏంటి మీ సమాధానం? దీని మీద న్యాయ విచారణ మీరు మన సిబిఐ ఎంక్వైరీ చేయించండి.